మేడం మకర రాశి వారికి ఈ నవంబర్ 2025 ఎలా ఉండబోతుంది? నవంబర్ 2025 మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండబోతోంది. చాలా చాలా బాగుంటుంది. సెకండ్ రాహు ఈ రాశికి అధిపతి ఏంటంటే రిట్రోగ్రేషన్ నుంచి డైరెక్ట్ అవుతున్నారు కనుక తప్పక కొంతవరకు ఏవేవి అడ్డంగాలు ఉన్నాయో లైఫ్లో ఎస్పెషలీ కెరీర్ పాత్రలు చాలా తొలగిపోతాయి. అండ్ ఆల్సో ప్రమోషన్ రీతిగా పైకి వెళ్ళే ఛాన్సెస్, అలాగే డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటే మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఈ నెలలో వీళ్ళు చూస్తారు. అంటే ఏంటి, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అందరూ చూస్తారు, కిందకి దిగదాటానికి ఎవరు చూడు కనుక తప్పక ఏంటంటే పాజిటివిటీ అనేది వీళ్ళకి చాలా కనిపిస్తోంది. అంటే ఏంటి, బ్లెస్డ్ మంత్ ఫర్ మకర రాశి అని చెప్పుకోవచ్చు అనమాట. అటు దివ్య దృష్టి అంటే ఏంటి, జూపిటర్ చూపు ఉంది. అలాగే మనం చూసాము అంటే 3rd and 12th లార్డ్ అయ్యాడు. ఖర్చులు ఉన్నప్పటికీ జూపిటర్ బ్లెస్సింగ్ ఉంది కనుక తప్పక పెద్దల బ్లెస్సింగ్ ఉన్నట్టు మనం తీసుకోవాలి. సో అన్ని రంగాల్లోనూ ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అండ్ ఆల్సో ఫ్యామిలీ విషయాల్లో కూడా తప్పక సన్నిహితంగా ఉండడం, హ్యాపీగా ఉండడం, అందరితో పాటు కలయిక ఉండడం అండ్ ఆల్సో ఏంటంటే ముందుకు సాగడం అనేది మనకి కనిపిస్తోంది. మకర రాశి వారు రుద్రాక్ష ధారణ చేయాలి అంటే ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిదంటారు? మనం ఈ రాశికి అధిపతి మనకి తెలుసు శనీశ్వరుడు అయ్యారు, ఈశ్వరుడు అయినా. సో పంచముఖి జనరల్గా అందరికీ చెప్తూ ఉంటాము. సో పంచముఖితో జపం చేసుకోవచ్చు, అలాగే ఒకటి వేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే వీళ్ళు వేసుకోవాల్సింది మనకి 7 ముఖీస్ 7 అనమాట, సప్తముఖి వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. సో అండ్ ఆల్సో శనికి వీళ్ళు ఏంటంటే దానం చేయాలి. అదొకటి కాకుండా ఎలా వేసుకోవాలి రుద్రాక్ష అనేది కూడా ఉంటుంది. అదంతా కూడా ఏంటంటే జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా సరే శివుడి దగ్గర పూజ చేయించి రుద్రాక్ష వేసుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇది కూడా ఒకటి ఏంటంటే గురుమాల అంటారు. గురు చూస్తున్నారు కనుక తప్పక గురుమాల వేసుకోవడం కూడా చాలా మంచిది అనమాట. సో గురుమాల దీంతో మనం జపం కూడా చేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవచ్చు, ధరించవచ్చు కూడాను. అదేంటంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయని ఇందాక చెప్తూ ఉన్నాను కదా, ఆడవాళ్ళు ధరించకూడదు, పిల్లలు ధరించకూడదు, అలా ఏమీ లేదు. ఎవరైనా ధరించవచ్చు. ఇట్ ఈస్ దేర్ ఈక్వల్ ఫర్ ఎవ్రీబడి అనమాట, అందరికీ ఈక్వల్గా ఉంటుంది. యాక్చువల్గా ఇదేంటంటే స్నానం చేసేప్పుడు కూడా పక్కన పెట్టి తర్వాత వేసుకుంటాము, ఎందుకంటే మెడలో వేసుకునేదే మనం ఎక్కువ. సో తప్పక ఏంటంటే ఎవరైనా ధరించవచ్చు. అండ్ ఆల్సో రెమెడియల్ మెషర్స్ కింద మనం ఏంటంటే ఈశ్వరుణ్ణి కొలవడం అనేది కార్తీక మాసం కనుక తప్పదు. నేను ఇందాక చెప్పినట్టు శనీశ్వరుడు అంటాం మనం. సో ఈశ్వరుడు ఒక భాగం. సో ఈశ్వరుని కంటిన్యూస్గా అంటే ఎవ్రీడే కొలవండి. అలాగే ఏంటి, నిత్య దీపం పెట్టుకోండి పొద్దున్న సాయంత్రం. అలాగే ఏంటంటే మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం మంచిది. అలాగే ఇంట్లో ఏకాదశి రుద్రాభిషేకం అంటే ఏంటి, బ్రాహ్మణుల్ని పిలిచి రుద్ర హోమము, రుద్రయజ్ఞము ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనమాట.